కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల వ్యవధి దూరంలో ఉన్న తురుకపల్లి అనే గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము. అయితే ఈ తురుకపల్లికి గల విశిష్టత ఏంటి అనేది క్షుణ్ణంగా ఆ గ్రామంలోకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఈ తురుకపల్లి ఎంటర్ అయ్యాము. తురుకపల్లిలోకి వెళ్ళి అసలు ఈ తురుకపల్లిలో దాదాపు 99% అంటే 100% హిందువులే ఇక్కడ ఉంటారు. అయితే ఈ ఊర్లో మొత్తం హిందువులే. అయితే ఈ ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాంగా, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తురుకపల్లి అనే గ్రామంలోకి మనం వచ్చాము. అయితే ఈ తురుకపల్లిలో ఒక విశిష్టత ఉంది. అది ఏంటనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా తురుకపల్లి విశేషాలు ప్రజలకు తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ఈ తురుకపల్లిలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ జెండా చెట్టు అనేది ఒకటి ఉంది, చూస్తున్నాం మనము. దాదాపు 400-500 సంవత్సరాల క్రితము ఈ ఊర్లో ఈ జెండా చెట్టు అనేది పేరు మొదలైంది. ఈ చెట్టు కాడనే ఒక జెండా నాటారు. అప్పటి నవాబుల కాలం నాటి నవాబులు పాలిస్తున్నప్పుడు ఇక్కడ హిందూ దేవాలయం లేకుండా ఇక్కడ దర్గా మాత్రమే నిర్మించి ఈ జెండా చెట్టుతోనే దర్గా నిర్మితమైందని తెలుస్తుంది. అయితే ఈ జెండా చెట్టు దాదాపు 400-500 సంవత్సరాల క్రితంది అని ఈ ఊరిలో ఉన్న కొంతమంది పెద్దలు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఊరికి చాలా విశిష్టత ఉంది అనమాట. దాదాపు ఇక్కడ ఒక 200-300 కుటుంబాలు పైబడి ఉంటాయి. అయితే ఈ ఊర్లో ఇంతవరకు హిందూ దేవాలయం అయితే లేదు. అయితే మొత్తం ఇక్కడ అయితే అందరూ జీవిస్తుండేది అయితే మాత్రము హిందువులు అయితే జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఇంతమంది హిందువులు ఉన్నప్పటికీ కూడా మన పూర్వీకులు మన రామరాజ్యంలో అయితే ప్రతి ఊర్లోన రామాలయము అనేది ఒకటి నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఊర్లో వింత ఏంటంటే, ఈ ఊర్లో రామాలయము వేరే దేవాలయం అనేది ఎక్కడే కానీ లేదు. ఒకవేళ అలా నిర్మించే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక కీడు జరుగుతుందని ఈ ఊర్లో ఉన్న పెద్దలు అయితే నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం అదేవిధంగానే గతంలో ఎప్పుడో ఒక 300 సంవత్సరాల క్రితము ఈ ఊరికి సమీపంలోనే ఒక రామాలయం నిర్మించాలని చెప్పి గ్రామస్తులైతే అందరూ భావించి రామాలయ నిర్మాణం అయితే చేపట్టారంట. అయితే ఆ నిర్మాణం చేపట్టే సమయంలో దాదాపు గుణాదులు పూర్తి అయిపోయే మూమెంట్లో అక్కడ ఒక వ్యక్తి అక్కడ ఏదైతే ఆ నిర్మాణం చేపట్టారో ఆ వ్యక్తి అయితే అక్కడ చనిపోయినారనేది కొంతమంది చెప్పుకుంటుంటారు ఈ గ్రామస్తులైతే. అసలు ఈ గుడులు లేకుండా ఈ ఊర్లో ఇన్ని సంవత్సరాలుగా హిందూ మతాలకు అతీతంగా ఏ శుభకార్యం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏమి జరిగినా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏ ఫంక్షన్ చేయాలన్నా కూడా ఈ దర్గాలోకి వచ్చి ఇక్కడే దర్శనం చేసుకొని, ఇక్కడే పూజలు చేసుకొని, ఇక్కడే కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఉన్న తురుకపల్లిలో ఈ విధంగా జరుగుతుందంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. దేశంలో మతాలకు అతీతంగా ఎక్కడే కానీ జరగని విధంగా ఒక దర్గాలో తెలుగువారు పండుగలు జరుపుకోవడం అనేది చాలా వింతే అని చెప్పుకోవచ్చు. ఆ వింతే కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఏది ఏమైనా కూడా మనం ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నాడు దర్గాలోని దేవుణ్ణి. ఇక్కడ ఒకవేళ చిన్న పండగ నుంచి ఉగాది పండగ వరకు హిందువులైతే ఇక్కడికి వచ్చి అంతకు ముందు రోజు పండగ ముందు రోజు వచ్చి ఈ దర్గాను పూర్తి శుభ్రం చేసి ఈ చాంద్ మాల అంటారు. ఇప్పుడు మన సుదర్శన్ కెమెరామెన్ చూపిస్తున్నారుగా, అది చాంద్ మాలని ఇక్కడ ప్రతి బేస్తవారం శుక్రవారము 2 రోజులు ఇక్కడ పూజలు చేసి చాంద్ మాలను అయితే సమర్పిస్తుంటారట. గ్రామంలో ఉండేవాళ్ళు ప్రతి వారము ఒక ఇంటి నుంచి చాంద్ మాల వచ్చి ఇక్కడ వేసి ఇక్కడ దర్శనం చేసుకొని, అయితే ఈ ఊర్లో ఇన్నేళ్లుగా 400 సంవత్సరాలుగా ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మతాలకు అతీతంగా ఒక దర్గాలో హిందువులు పూజ చేసుకుంటూ హిందూ పండగలు జరుపుకుంటున్నారంటే చాలా గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా 400 సంవత్సరాల క్రితం అనేది మనకు చిన్న ఆనవాళ్ళు కూడా ఉంది. ఇక్కడ ఒక బుర్జు లాంటిది నవాబుల కాలంలో పాలించేటప్పుడు ఇదంతా బుర్జు. మనం ఇప్పుడు కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు.
నవాబుల కాలంలో ఎవరే కానీ ఇతర వ్యక్తులు అంటే ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ ఊరు లోపల ఉండాలా, బయట వారు వచ్చేదానికి ఆస్కారం లేకుండా ఇలాంటి బురుజులు, ఒక గోడ లాంటిది, పెద్ద గోడ లాంటిది మనం సినిమాలలో చూస్తుంటాము. అలాంటి గోడలు ఎంతో పెద్దవి, చాలా పెద్దవి, అలాంటి బురుజులు నిర్మించి అదే మనకి ఇప్పుడు 400 సంవత్సరాల నవాబుల కాలం చరిత్ర కలిగిన బుర్జు అది. అయితే ఈ బుర్జు ఇంతటి ఇన్నేళ్ళ గొప్పతనము అసలు ఈ ఊర్లోని ప్రజలు, ఇది ఇప్పుడు మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు, ఇది ప్రధానంగా పూజలు నిర్వహించుకునే దర్గా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఊర్లో ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు అనే తారతమ్యాలు భేదాలు ఏమీ లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పూజలు కానీ, కార్యక్రమాలు కానీ, పండుగలు కానీ, ఫంక్షన్లు కానీ చేపట్టే విధంగా ఉంటాయి. అయితే ఏది ఏమైనా కూడా ఇంతట విచిత్రమైన ఊరు ఇదే ఇండియాలో ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఎక్కడే కానీ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒక దర్గాలో హిందువులు దాదాపు 400 సంవత్సరాలుగా ఈ దర్గాలోనే పూజలు చేసుకుంటూ ఈ దర్గాలోనే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారంటే చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు. ఇంకా మరిన్ని విషయాలు అసలు ఇక్కడ ఈ గుడి లేకుండా ఉండడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఈ ఊర్లో అనే విషయాలు ఈ గ్రామస్తులు అయితే మన దగ్గర ఉన్నారు కొంతమంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఉన్న తుర్కపల్లికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది ఈ ఊరికి సంబంధించిన గ్రామస్తులు అయితే కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఈ తుర్కపల్లికి పేరు ఎలా వచ్చింది, తుర్కపల్లిలో అసలు గుడి ఎందుకు లేదు అనే విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్తే పెద్దనా, ఇప్పుడు ఈ తుర్కపల్లిలో ఎందుకు గుడి లేదు? ఎందుకో పూర్వం నుంచి లేదు, కట్టలే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేదు గుడి? దగ్గర 400 పైన ఉంటుంది. అంటే మీరు పండగలు పబ్బాలు చేసుకునేది ఈ దర్గాలోనే చేసుకుంటారా? పండుగలు ఇల్లు కాదు, చక్కెర బగ్గర పంచడం వస్తారు, దేవుని కాడికి వస్తారు, ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా చేసుకుంటారు. అయ్యా పెద్దయినా, ఇప్పుడు మీ ఊర్లో ఎందుకు గుడి లేదు? ఈ ప్రధానమైన గొల్లోళ్ళు సాయిబులు కట్టిన ఊరిది. అప్పుడు మిగతా వాళ్ళు లేరు, ఒక సాయిబులు గొల్లోళ్ళే కట్టినారు ఈ ఊరు పట్టి ఎన్నాళ్ళకి తెలియదు మనకు. అప్పటి నుండి ఆయనే ఉన్నాడు, సైదమ్మ స్వామి, భీమ తల్లి, దర్శక స్వామి అని ఇది ముగ్గురు ఉన్నారు. తర్వాత ఈ కొంతమంది ఆలోచన చేసినారు, రైతులు వచ్చినాక ఆలోచన చేసి కట్టాలని ఆలోచన చేసినారు. ఆ గరుగున కట్టాలని చేస్తే మెయిన్ నాయకుడు చనిపోయాడు, అనుకున్నాడు, పోయినాడు, చాలేసినారు. అంటే ఎన్నేళ్ల కిందట జరిగింది ఈ సంఘటన? అంటే మేము పుట్టక ముందు చెప్పింది తెలుస్తుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడి నిర్మాణం అయితే చేపట్టలేదు గ్రామస్తులు? వద్దనుకున్నాం. అంటే ఇప్పుడు మీకు పండుగలు పబ్బాలు వస్తుంటాయి కదా, ఎక్కడ జరుపుకుంటారు? పండుగలు ఇంట్లో జరుపుకుంటాం. సాయంకాలం సదింపులు ఇస్తాం, స్వామికి ముందు సదింపులు ఇచ్చి పండుగ జరుపుకుంటాం మేము. అంటే ఏ శుభకార్యమైనా కూడా సదింపులు వేయాల. ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి కొడుకునే ఉన్నాయి, ఇన్ని సదింపులు ఇచ్చి ఇన్ని పెళ్లి కొడుకునే ఇన్ని ఇంటికాడ సలాం బాగుంటాం. ఇన్ని పెళ్లి కొడుకు కావాలా, పెళ్లి కొడుకు అయిన తర్వాతనే మనం పోయి ఇంటికాడ పోయి పెళ్లి తలవారు పోసుకుంటాం. అన్న మీరు చెప్పండి, అసలు ఈ ఊరు దాదాపు 400 సంవత్సరాల క్రితం పుట్టింది. అసలు ఎప్పుడో పూర్వం నవాబుల కాలం నాటి ఊరు అంటున్నారు. అసలు ఈ ఊర్లో ఇదివరకు నేను ఇప్పుడు చుట్టూ తిరిగాం మేము, ఊర్లో ఎక్కడే కానీ గుడి లేదు. అంటే ఊరికి సంబంధించిన దగ్గరలో ఒక గుడి ఉంది, ఆ గుడి నిర్మాణం కూడా జరగలేదు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏంటి విశేషం ఏంటి? విశేషం సార్, పూర్వకాలం నుంచి ఏం చేస్తుంటే పెద్దల కాలం నుంచి ఇది ఇట్లా ఏదో కట్టబోతుంటే ఏదో చనిపోవడం జరిగింది. ఒకసారి నాకు మతికి వచ్చినా కూడా ఇక్కడ భజన చేస్తున్నా కూడా ఏదో వాంతికి బేదులు వచ్చాయని అప్పుడు ఆపడం జరిగింది. ఇంకా కార్యక్రమాలు అంటే కూడా పెళ్లి కొడుకు చేసినా పెళ్లి కూతురు చేసినా కొత్త పెళ్లి కూతురు వచ్చినా కూడా ఇక్కడ సదింపులు చేసే ఇంటికి పోతారు. మనం ఇక్కడ నుంచి పోయినా కూడా ఇక్కడ నుంచే ఏదెత్తుకున్నా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. ఈయన మీద ఒక అపారమైన నమ్మకం, అంటే ఈయన అంటే చాలా ఇదన్నమాట. అంతేగాని రామాలయం నిర్మించాలనే ఆలోచన అయితే ఎవరికి లేదు, ఎవరు ఆ ధైర్యం చేయలేదు. ధైర్యం అంటే దాని కాడికాడికి సెంటిమెంట్, అంటే మనకు అన్నీ జరుగుతున్నాయి కదా, అంత బాగుంది కదా ఈయన వల్ల అన్నట్టుగా వెళ్ళిపోతున్నాను అనమాట. దానివల్ల
ఏది నిర్మించాలనుకునేది ఎవరికి ఏం ఆలోచన లేదు. అందుకోసం ప్రతి కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త పెళ్లి కూతురు ఎవరైనా కోడలు ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి పోయినా నెక్స్ట్ మనం ఏ టెంపుల్ వినా, ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్కి వినా ఇక్కడ అన్ని చక్రం వంచిన తర్వాతనే ఆయన దర్శనానికి వెళ్తాం. అంటే ఫస్ట్ ఏ శుభకార్యం చేసినా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ చక్కెర వంచడం కానీ, ఏదో ఇది చాందమాల అంటే పూలదండలు, పూల వస్త్రాలు అంటారు కదా, ఆ పూల వస్త్రాలు వేయడం కానీ, లేకపోతే ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినా, ఏదైనా ఒక శుభకార్యం మంచిది జరిగినా కూడా ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి పూల వస్త్రాలు వేసి ముక్కు తీర్చుకోవడం జరుగుతుంది. అంటే ఈ దర్గాకి ప్రత్యేకత ఏంటి? అసలు దర్గాలో అంత శక్తి ఉందంటారా? ఉండదాన్నే ఇది. అప్పుడు ఇంకొక ఆయన ఎవరో ఆయన నన్నేమి ఉన్నాడు, ఆయనకేదో ఆయన వస్తున్నాడు, ఆయన ఏం చెప్తుంటే అది జరుగుతున్నది. ఆయన వల్ల కొంచెం నమ్మకం జనాలకు కూడా ఏర్పడిపోయింది. అంతేగాని ఎవరు ఏమీ ఇచ్చేసింది ఏం లేదు. ఆ నమ్మకాన్ని అట్నే ఇంకా హిందువులు కూడా అదే పాటిస్తూ వచ్చినారు. అంతేగాని ఒక రామాలయం కానీ శివాలయం కానీ కట్టించాలని కానీ కట్టాలని కానీ ఆలోచన అయితే ఎవరికి రాలేదు. ఎందుకు ఆ ధైర్యం చేయలేదు. అయితే ఏది ఏమైనా కూడా తుర్కపల్లిలో దాదాపు గ్రామస్తులు అయితే చెప్తున్నారు మనతో 400 సంవత్సరాల పైబడి నవాబుల్ కాలం పాలన నుంచి ఇప్పటి వరకు ఈ ఊరిలో ఈ గ్రామంలో దాదాపు 300 నుంచి 500 కుటుంబాలు పైబడి ఉంటాయి ఈ ఊరిలో. మనం చూసాం ఇప్పుడు ప్రత్యక్షంగా. అయినా కూడా మొత్తం అందరూ హిందువులే. కేవలం 1-2 కుటుంబాలు మాత్రమే ఇక్కడ ముస్లిమ్స్ ఉండారు. ప్రతి కులము ఉంది ఇక్కడ. అయితే కూడా తురకపల్లిలో మాత్రం ఆ గ్రామస్తులకి గుడిని నిర్మించాలనే ఆలోచన కూడా కలగలేదంట. అయితే ఈ దర్గాలో ఒక విశిష్టత ఉందని చెప్పి కొంతమంది పెద్దలు అయితే చెప్పారు. మన ఇప్పుడు సుదర్శన్ కెమెరామెన్ చూపిస్తాడు. మన అక్కడ బురుజు కనిపిస్తుంది కదా, ఆ బురుజు లోపల ఒక బావి, మంచినీళ్ళ బావి ఉంది. ఆ బురుజు దగ్గర ఒక బావి, మంచినీళ్ళ బావి అనేది ఉందంట. అయితే అప్పటి కాలం 400 సంవత్సరాల కాలంలో ఆ బురుజు నుంచి ఇక్కడ మనము దర్గా చూస్తున్నాం కదా, ఈ దర్గాలోకి ఆ మంచినీళ్ళు తెచ్చి ఇక్కడ అన్నా చెల్లెళ్ళు వచ్చేసి ఇద్దరు ఇక్కడ దీపం వెలిగించి ఆ నీళ్ళతోనే దీపం వెలిగిస్తారంట. చాలా విచిత్రమైన చెప్పుకోవచ్చు, వింతే అని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి కాలము శక్తులు ఎక్కువ ఉన్నాయి, దైవశక్తి ఎక్కువ ఉంది కాబట్టి 400 సంవత్సరాల క్రితము మనం చూసుకుంటే ఇక్కడ నీళ్ళతో దీపం వెలిగించడము, ఈ దర్గాలో చాలా, ఈ దర్గానైతే ఈ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు చాలా పవిత్రంగా చూసుకుంటుంటారు. ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో ఇంతటి మహా చరిత్ర కలిగిన ఒక తుర్కపల్లి ఉండదు అనేది చాలా వింతే అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, తుర్కపల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.